ఈరోజు శ్రావణ శుద్ధ తదియ మనము కార్యసిద్ధిలో సౌభాగ్య సిద్ధికి సంబంధించినటువంటి విశిష్టతని ఈరోజు మనం పొందగలుగుతాం. స్వర్ణ గౌరీ వ్రతం ఈరోజు నిర్వహింపబడుతుంది. మనమందరం కూడా స్వర్ణ గౌరీ వ్రతాన్ని నిర్వహించుకోవటం ద్వారా సౌభాగ్య ప్రాప్తి, దాని సంకల్పంలోనే ఇహజన్మని జన్మాంతరేచ సౌభాగ్య ప్రాప్త్యర్థం ధనధాన్య సముచ్చర్థం అని చెప్పి అనేక విధాల ప్రయోజనాల్ని మనం సంకల్పంలోనే చెప్పుకుంటాం. ఇటువంటి స్వర్ణ గౌరీ వ్రతాన్ని గురించి కైలాసంలో సాక్షాత్తు పరమశివుడే తన కుమారుడైనటువంటి స్కందుడు అడిగితే చెప్పినట్లుగా మనకి పురాణాల్లో కనపడుతుంది. స్కందుడు అంటే కుమారస్వామి. ఆయన అడిగాడు, తండ్రి, లోకంలో స్త్రీలకి సౌభాగ్యప్రదమైనటువంటి వ్రతాన్ని తెలియజేయవలసింది అంటే ఈ స్వర్ణ గౌరీ వ్రతాన్ని ఆయన తెలియజేయటం జరిగింది. దానికి ఇలాంటి వ్రతాన్ని చేసిన వాళ్ళని గురించి కూడా ఆయన అడిగితే అప్పుడు పరమశివుడు చెప్పాడు, పూర్వము చంద్రప్రభుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయన కుబేరుడితో సమానమైనటువంటి సంపదలు కలిగిన వాడు. ఆయనకి 2 భార్యలు ఉన్నారు. వాళ్ళలో జ్యేష్ఠ భార్య యందు చాలా ప్రేమ కూడా కలిగినటువంటి వాడు. అటువంటి రాజు ఒక మాట వేటకు బయలుదేరాడు. కుమార స్కంద, ఆ వేటకు బయలుదేరినటువంటి రాజు చాలా దూరం పర్యటించి వేటలో బాగా అలసిపోయి ఒక సరోవర ప్రాంతానికి వెళ్ళాడు. ఆ సరోవరం దగ్గర కొందరు వ్రతాన్ని నిర్వహిస్తున్నారు. ఆ వ్రతం నిర్వహించేటటువంటి వాళ్ళని చూశాడు. వాళ్ళు ఏ వ్రతం నిర్వహిస్తున్నారు అంటే స్వర్ణగౌరీ వ్రతం నిర్వహిస్తున్నారు. అదంతా చూసి ఆయన చాలా సంతోషించాడు. వాళ్ళతో పాటు ఈయనకు కూడా ఆ స్వర్ణగౌరీ వ్రతానికి సంబంధించినటువంటి రక్షని కట్టారు. అది 16 పోగులతో ఉండేటటువంటి తోరం. దాన్ని కుడి చేతికి ధరించి పరమానంద భరితుడై ఇంటికి వచ్చాడు. ఆయనకి ఇష్టురాలైనటువంటి జ్యేష్ఠపత్ని చూసింది. ఆ చంద్రప్రభుని చూసి, ఏమిటి నాథా ఈ చేతికి కట్టుకున్నారు అని అడిగింది. అప్పుడు రాజు చెప్పాడు, దేవి, ఇది స్వర్ణగౌరీ వ్రతానికి సంబంధించినటువంటి తోరము. దీని అనుగ్రహం వల్ల మనం శాశ్వతంగా సౌభాగ్యంతో విలసిల్లుతాము. స్త్రీలు కానీ పురుషులు కానీ సంపదలతో విలసిల్లుతారు అని చెప్పేటప్పటికీ ఆమె పరిహాసప్రాయంగా, ఇదేమిటి మీరు కట్టుకునేదని చెప్పి దాన్ని తీసి అవతల పారేసింది. ఆ పారేసినటువంటి తోరము ఒక ఎండిపోయినటువంటి చెట్టు మీద పడ్డది. ఆశ్చర్యకరంగా ఆ స్వర్ణగౌరీ పూజ దాని యొక్క మహత్వాన్ని తెలియజేసినట్లుగా ఎండిపోయినటువంటి చెట్టు వెంటనే చిగిర్చింది ఈ తోరం దాని మీద పట్టడం వల్ల. చాలా ఆశ్చర్యపడ్డారు అందరూ. కానీ ఈ జ్యేష్ఠపత్ని మాత్రం గ్రహించలేదు దాంట్లో ఉన్న పరమార్థం. రెండవ ఆమె వెళ్ళి ఆ తోరము యొక్క విలువ తెలుసుకున్నటువంటిది కాబట్టి దాన్ని తీసుకొని చేతికి కట్టుకున్నది. ఆమె తరువాత చంద్రప్రభువుకు రాజుకి ఇష్టురాలైంది. క్రమంగా ఈ జ్యేష్ఠపత్ని రాజుకు దూరం అయిపోయింది. వివాదాలు పొందింది రాజుతో. రాజు ఈమెని బహిష్కరించాడు. అలా బహిష్కరింపబడినటువంటి ఈమె వనాల్లో సంచరిస్తూ అనేక రకాల ఆశ్రమాలకు వెళ్ళబోతే వాళ్ళు కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఎన్నో యాతనలు పడింది. ఏమీ ఆహారం లభ్యమయ్యేది కాదు. ఇలా అనేక రకాల యాతనలు పడి చివరికి తిరిగి రాజు వేటకు వెళ్ళిన సందర్భంలో ఏ సరోవర ప్రాంతానికి వెళ్ళాడో ఆ సరోవర ప్రాంతానికే దాహం తీర్చుకుందామని వెళ్ళింది. వెళ్ళేటప్పటికీ అక్కడ ఆ రోజు కూడా శ్రావణ శుద్ధ తది అవ్వటం వల్ల అక్కడ ఈ కార్యక్రమాన్ని స్వర్ణగౌరీ వ్రతాన్ని నిర్వహిస్తున్నారు. దాన్ని చూసి ఈమె విషయాన్ని అర్థం చేసుకుని వాళ్ళ అనుగ్రహానికి పాత్రురాలే ఆమె కూడా తోరం ధరించింది. దానివల్ల ఆ గౌరీదేవి సాక్షాత్కరించి ఈమె కష్టాల్ని గ్రహించి ఈమెకి మళ్ళీ మంచి రోజులు తెచ్చేటటువంటి పరిస్థితి, సౌభాగ్యాన్ని కలిగించేటటువంటి పరిస్థితి గౌరీదేవి చేసింది. కాబట్టి అలా ఈ స్వర్ణగౌరీ వ్రతం వల్ల, ఆ తోరాన్ని ధరించడం వల్ల సమస్తములైనటువంటి సౌభాగ్యాలు పొందుతాము అని చెప్పి శాస్త్రం చెబుతోంది. స్వస్తి.